ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? జ్ఞాపకార్థం కోడికి పెట్టొచ్చా పెట్టకూడదా? అపోస్తుడైనటువంటి పౌలు తీమోతులకు రాసినటువంటి పత్రికలు ఏమంటాడంటే, నీవు సమయమందును అసమయమందును కూడా వాక్యము ప్రకటించు. ఇది సమయం అని నువ్వేమో ఆలోచన చేయవలసినటువంటి పని లేదు. నీకు దేవుడు సమయాన్ని ఇస్తే, లేక దాన్ని అందరూ కూడా కోరుకుంటే నీ వాక్యమే ప్రకటించు అని. మనుషుల్ని గొప్ప చేయడానికి ఇక ఆదరణ కోరికలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య. మనుషులు గొప్ప చేయడానికి. ఈ మధ్యకాలంలో వెళ్ళాను కదా గుంటూరు. నేను గుంటూరు వెళ్తే దాదాపు ఒక 10 మందిని సేవకులను పిలిపించారు. ఈ 10 మంది సేవకులు ఏం చేశారంటే, ఎవరైతే వ్యక్తి చనిపోయారో ఆ వ్యక్తిని పొగడమే మొదలు పెట్టారు. ఇంతకీ సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించేది ఎక్కడ? మీరు జ్ఞాపకార్థం కూడికని పెట్టుకున్నారు, బాగుంది, అందరూ కూడా వచ్చారు. నీ సత్యాన్ని కదా ప్రకటన చేయాల్సింది. ఇదిగో నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడానికి ఆ వ్యక్తి నీతిమంతుడు నువ్వు ఎలా నిర్ధారణ చేస్తావు? నీతిమంతుడు ఒక్కడు లేడంటే అర్థమైందా? చనిపోయినటువంటి ప్రతి వ్యక్తి నీతిమంతుడు కాదు. నీతిమంతుడు ఒక్కడు లేడు. అయితే ఆయన ఉచితమైనటువంటి కృపను ఎవరు పొందుకున్నారు అది కావలసింది. ఆయన ఉచితమైనటువంటి కృప ఎలా వస్తుంది? ఆయనకు లోబడితే వస్తుంది. ఆయనకు లోబడి పశ్చాత్తాపడితే వస్తుంది. ఇవన్నీ కూడా లేకపోతే నీ క్రియలు నీ విశ్వాసం రెండు కూడా మృతమే. ఏ మృతమైనప్పుడు నీతిమంతుడు ఎలా అవుతావు? అర్థమైందా మీకు? ఎవరైతే కూడిక పెట్టుకుంటున్నారో ఏ సందర్భం అనేటువంటి విధానం జ్ఞాపకాలతో కూడిక అంటే, ఒకవేళ ఆధారం కూడిక అని ఇక్కడ రకరకాల పేర్లు ఉన్నాయి. వీటికి మనుషులు నచ్చినటువంటి విధానం. ఇదిగో పరలోక పిలుపు అంట. ఏమొచ్చింది? పరలోకపు పిలుపు. ఇదిగో పరలోకంలో చేర్చబడ్డాడు. నీకు తెలుసా? ఒక వ్యక్తి చనిపోవటమే పరలోకం వెళ్ళిపోతాడని నీకు తెలుసా? అందరూ వెళ్ళిపోతారా? మనం ఎలా అనుకుంటున్నామంటే, చనిపోయిన అదో అయ్యా నీ సన్నిధానంలో నీ సముఖం ముందున్నాడు అని ప్రార్థన చేస్తాం. దేవుని చిత్తం ఎక్కడుంది? ఇంతకీ మనం ఏది కావాలో అన్ని కూడా మనమే చెప్పేస్తున్నాం కదా ముందే. ఏమి కావాలో అన్నీ మనమే చెప్పేస్తాం. ఏది కావాలో మనమే చెప్పేస్తాం. ఎలా ప్రార్థన చేయాలో మనమే చేసేస్తాం. అన్నీ అయిపోతాయి. కాబట్టి దేవుని మహిమార్థంగా జరిగింది.